ఒకసారే ఏప్రిల్ 1 అనేది వస్తుంది ఫూల్స్ డే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ప్రజల్ని ఫూల్స్ చేస్తూనే ఉన్నారు. 3000 పెన్షన్ అన్నారు, కాదు సంవత్సరానికి 250 రూపాయల కింద పెంచుకుంటూ వెళ్తా అన్నారు. వచ్చిన వారం రోజులు సిపిఎస్ రద్దు అన్నారు, అలా మరలా ఫూల్ చేశారు. 45 సంవత్సరాలకే మహిళలకి పెన్షన్ అన్నారు, మహిళల్ని ఫూల్స్ చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం, చేసిన తర్వాతే 2024 ఎన్నికల్లోకి పోటీకి నిలబడతామని చెప్పారు. ఇప్పుడు దాకా జరగలేదు, ఆ విధంగా కూడా ఫూల్ చేశారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక అంశాలు. యువతకి మెగా డిఎస్సి అన్నారు, ఈ రోజు దాకా తీయని పరిస్థితి. సరే, ఇవన్నీ ఒక లెక్క అయితే రాజమండ్రి సిటీలో వేలాదిగా పట్టాలు ఇచ్చి ప్రజల యొక్క ఆశ ఏదైతే ఉందో ఇల్లు, ఆ ఆశతోటి ఆటలాడుకుంటూ ఏదైతే అర్హత లేని భూములు, ల్యాండ్ ఎక్విజిషన్లో ఉన్న భూములు, కోర్టు ఇబ్బందుల్లో ఉన్న భూములు, ఆ యొక్క రైతుల ప్రమేయం లేకుండా, వాళ్ళ అంగీకారం లేకుండా పట్టాలు ఇచ్చేసి ఈ రోజున ప్రజల్ని ఫూల్స్ చేస్తూ ఉన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అక్కడ భూమి ఎలా ఉందని, అసలు ఏంటి పరిస్థితి, ఏవేవో వింటా ఉన్నాం, వాస్తవాలు తెలుసుకుందామని రాజానగర్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి లెటర్ పెట్టాం. మేము వెళ్ళి అక్కడ వాస్తవాలు చూసి ప్రెస్ మీట్ పెడతాము అని. ఆవిడ మాకు ఇచ్చారు లెటర్. వెళ్ళడానికి లేదు, పార్టీ వెళ్ళడానికి లేదు, కోడ్ ఉంది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. అసలు అదేంటి, మనం వెళ్ళి అక్కడ ఏం చేస్తాం, అసలు మనం వెళ్ళడం వల్ల ఏ ఇబ్బంది ఉంది, అసలు వీళ్ళెందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారని లోతుగా అన్వేషిస్తే వాస్తవాలన్నీ బయటకు ఒక్కొక్కటిగా వచ్చినాయి. డబ్బే పడకుండా వాళ్ళు భూములు ఇచ్చేయడం పట్టాలకి, ఆ పట్టాదారులు అక్కడ చూసుకోవడానికి వస్తే వీళ్ళు అవాక్ అవ్వడం, అదేంటి నా భూమిని నాకు తెలియకుండా పట్టాలు ఎవరు ఇచ్చేసారని ఆశ్చర్యపోవడం. అలాగే ఇందాక చెప్తా ఉన్నారు, డబ్బు పడ్డ ప్రతి రైతు ఎకరానికి 7 లక్షల రూపాయలు ఇవ్వాలట. ఆ 7 లక్షలు ఎవడు జోబిలోకి వెళ్ళింది, ఎవరు బొక్కేరో 7 లక్షలు. ఇప్పటికే ఆవు భూములోని రీల్ స్టార్ని దారుణంగా అతను చేసిన అవినీతి ప్రజలు ఎండగడతా ఉన్నారు. మరలా ఇప్పుడు ఇంకో అవినీతి జరిగింది. దీంట్లోని కర్త కర్మ క్రియ ఎవరు అన్నది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ భూముల పరిస్థితి ఇవి. ఏ విధమైన లేఅవుటే లేదు, ఓ మార్కింగ్ లేదు, ప్రజలకి పట్టాలు ఇచ్చేశారు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని మార్కింగ్ ఇచ్చేశారు. అసలు ఇక్కడ ఏ విధంగా చూసి ఇచ్చారో కూడా మాకు అర్థం కావట్లేదు. అంటే ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కోడ్కి 2 రోజుల ముందు హుటాహుటిన పరిగెట్టి ఇవన్నీ ఇచ్చారంటే అర్థం ఏదో విధంగా ఈ పట్టాలు ఇచ్చి ప్రజల్ని ఓట్లు అడగడానికి, ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఏదో మీకు చేసామని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేనగా ఒకటే హామీ ఇస్తూ ఉన్నాం, మోసపోయిన లబ్ధిదారులు అందరూ కూడా ధైర్యంగా ఉండండి. రేపటి రోజున వచ్చేది తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం. వచ్చిన తర్వాత ఈ పట్టాలన్నింటినీ కూడా సక్రమం చేస్తాం. చేసిన తర్వాత కేంద్రంలో ముమ్మాటికి బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఎన్డీఏ వస్తుంది. ఎన్డీఏ ఒక సహకారం తీసుకొని మోడీ గారిది ఈ హౌసింగ్ స్కీమ్ ఏదైతే 1,80,000 ఉన్నాయో, చాలని డబ్బు ఉందో దాన్ని 3 పెంచే విధంగా అడిగి మోడీ గారు ఒక సహకారం తీసుకొని లబ్ధిదారులకి ఇల్లు కట్టించే బాధ్యత కూడా బీజేపీ, టీడీపీ, జనసేన చేస్తామని కూడా లబ్ధిదారులకు హామీ ఇస్తూ ఇప్పటికే మేము తిరుగుతూ ఉన్నాం. ప్రజలే ఉమ్మేస్తూ ఉన్నారు మొహాల మీద, లబ్ధిదారులకు ఎవరైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళ మీద. ఎందుకంటే 100ల కొద్దీ వెళ్తా ఉన్నారు. అక్కడ మా రైతులు ఇందాకే వచ్చారు, చెప్తా ఉన్నారు, రోజు 100ల కొద్దీ వస్తూ ఉన్నారు ప్రజలు. ఆ భూమి ఎలా ఉందో చూసుకోవడానికి వస్తూ ఉన్నారు. వచ్చి ఆశ్చర్యపోతా ఉన్నారట, ఏంటి ఇక్కడ మాకు ఇచ్చింది పట్టాలు, అసలు ఏంటి ఈ ఆశ్చర్యం ఏంటిది అని తిట్టుకొని వెళ్తా ఉన్నారట వెనక్కి. వాళ్ళు ఈరోజు మాకు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు, ప్రచారంలో ఎదురైనప్పుడు చెప్తా ఉన్నారు, ఎందుకంటే పట్టాలు ఎవరికి ఉపయోగపడతాయి, నాలుగు గీసుకోవడం తప్ప దేనికి పనిచేయవు. ఇది తప్పనిసరిగా ఇది ఎన్నికల స్టంట్ కిందే మేము భావిస్తూ ఉన్నాం, ప్రజలు కూడా వాపోతా ఉన్నారు. బుధవారం నుంచి మొన్ననే విజయవాడలో టీడీపీ, బీజేపీ, జనసేన వర్క్షాప్ నడిచింది. అభ్యర్థులందరినీ కూడా పిలిచి ఏ విధంగా కార్యాచరణ చేయాలి, మొదటి వారం పార్టీ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం నాడు జెండా ఆవిష్కరణలో బీజేపీ, జనసేన వాళ్ళు కూడా పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేయడంతో పాటు ఈ వారం ప్రతిరోజు కూడా సాయంత్రం 5 ఆ టైంలో నగరాన్ని 6 క్లస్టర్స్ కింద విడగొట్టి బీసీ సమావేశాలు ఏర్పరచుకోవాలి, అలాగే ఎస్సీ సమావేశాలు ఏర్పరచుకోవాలి, మహిళా సమావేశాలు ఏర్పరచుకోవాలన్నది
పార్టీ మాకు ఒక కార్యాచరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ వాళ్ళందరూ కూడా నిమగ్నమై బీసీ మీటింగ్లు, మహిళా మీటింగ్లు, ఎస్సీ మీటింగ్లు 6 క్లస్టర్స్ కింద సిటీని వెడగొట్టడం జరిగింది. 6 రోజులు బుధవారం మొదలుకొని ఈ 3 కార్యక్రమాలు కూడా ప్యారలల్గా నడుస్తాయి. ఏదైతే ఒక బీసీలకి ఈ రాష్ట్రంలోని అన్యాయం జరుగుతూ ఉందో, ఎస్సీలకి ఏ విధమైన అన్యాయం జరుగుతూ ఉందో, మహిళలకు ఏ విధమైన అన్యాయం జరుగుతూ ఉందో అది ప్రజల్లోని తెలియచేయడంతో పాటు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ ఇప్పటి వరకు తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమినే చూశారు. ఈరోజు బీజేపీ ఒక సహకారం వచ్చింది. డబుల్ ఇంజిన్ ఫోర్స్ తోటి ఈ రోజున బండి కదులుతూ ఉంది. వారి సహకారంతో ఈ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అప్పుల్లో ఎలా చేస్తారని అడుగుతున్న వాళ్ళకి సమాధానంగా బీజేపీ కలయికతో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం, అలాగే ఈ పట్టాలు ఏ విధంగా ఈ అధికార పార్టీ వాళ్ళు మోసం చేశారో లబ్ధిదారుల్ని, ఆ అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ 3 కార్యక్రమాల ద్వారా చేయబోతా ఉన్నాం. దీన్ని ఒక కార్యక్రమాన్ని ఇప్పటికే వేసుకున్నాం. రూట్ మ్యాప్ అన్ని కూడా ఆర్ఓ గారికి కూడా లెటర్లు పెడతా ఉన్నాం. తప్పనిసరిగా అన్ని విభాగాల వారు, ఒక బీసీ విభాగం, ఒక ఎస్సీ విభాగం, ఒక మహిళా విభాగం, ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకొని 3 పార్టీలు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చైతన్యవంతులు చేసి ఈ యొక్క కూటమి యొక్క గెలుపుకి అందరూ కూడా కృషి చేస్తారని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసామని చెప్పి కులాల వారిగా విడగొట్టారు తప్ప వాళ్ళ అభ్యున్నతికి ఏ విధంగా కృషి చేయలేదని ఈ సందర్భంగా ఓటర్లు అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక ఛాంబర్ లేదు, ఒక కుర్చీ లేదు. అంటే వాళ్ళు ఏం చేశారంటే బీసీలు అందరూ ఐకమత్యంగా ఉంటే ఈ ప్రభుత్వానికి నష్టం కలుగుతుందనే ఒక ఆలోచనతో ఒక కుల అధ్యక్షుల కింద, ఒక చైర్మన్ల కింద ఏర్పాటు చేసి వాళ్ళందరినీ విడదీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ మధ్యన మన గోనాడులో ఒక సంఘటన జరిగింది. అక్కడ అధికార పార్టీ నాయకుడు అక్కడ కుమ్మరులకు ఇచ్చినటువంటి కుమ్మర కుంటల్ని ధ్వంసం చేయడం జరిగింది. మరి అక్కడున్న కుమ్మరులందరూ కూడా ఇప్పుడు ఏదైతే రూరల్లో పోటీ చేస్తున్నారో బీసీ మంత్రి గారు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా బీసీలకు న్యాయం జరగలేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే బీసీలని ఓట్లుగా వాడుకుని వాళ్ళ అధికారంలోకి రావడానికే బీసీలను వాడుకుంటున్నారు తప్ప బీసీ సంక్షేమం కోసం పనిచేయడం ప్రభుత్వం ఏదైనా ఉందంటే గతంలో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ వల్లనే బీసీలకు న్యాయం జరిగింది. ఈవేళ భారతీయ జనతా పార్టీలో కూడా దేశ ప్రధాని బీసీని గుర్తించి బీసీని ప్రధానం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. దయచేసి బీసీలకు ఏదైనా కూడా న్యాయం జరగాలంటే ఈ యొక్క బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను కనుక గెలిపించుకుంటే బీసీలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.